తిన్నవా కాకా? నేను మీ కాకా. ఈరోజు మనం చేసుకునేది నిమ్మకాయ అన్నం. చలో ఏమేమేనో ఒక్కసారి చూపిస్తా. ఇప్పుడు అందులోకి వేసుకునేది కళ్యామాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కాజులు, 4 నిమ్మకాయలు, పసుపు, సాల్ట్, పల్లీలు, శనగపప్పు, అల్లం వెల్లిగడ్డ, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొన్ని ఎండిమిరపకాయలు. పచ్చిమిర్చి కోసుకుందాం. ఇప్పుడు ఇట్లా పొడవులా కోసుకోర్రి, మధ్యలో ఒక కాటు పెట్టుర్రి. మంచిగా సన్నగా దురుముకొర్రి. ఒక కట్ట సరిపోతుంది, చిన్న కట్ట. ఇట్లా నిమ్మకాయ వెండుకుండా ఏంటంటే విత్తులు పడాయి అందులో. రెండు గంటల నూనె పోసుకోర్రి. 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోరు. ఇలానే మిరపకాయలు వేసుకోరు. శనగపప్పు వేసుకుని ఇలా ఇట్లా, మినపప్పు వేసుకుని ఇంత, పల్లీలు వేసుకోండి. ఇలానే జీలకర్ర వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి ఎందుకు వేస్తారంటే దీని ఫ్లేవర్ కొంచెం పచ్చిమిర్చి కన్నా కొంచెం డిఫరెంట్ రుచి వస్తుంది. కాజు వేసుకోండి ఇట్లా. అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వేయంగానే కమ్మగా వాసన వస్తుంది. అల్లము పచ్చి వాసన పోగానే పసుపు వేసుకోండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొత్తిమీర వేసేసుకోండి. రైస్ ఏంటంటే నేను పొద్దుగాలనే ఆల్రెడీ వండేసుకున్నా. కళ్యామాకు వేసేసుకోండి. ఇట్లా చిటపటలు ఆడుతాయి, చిటపటలు ఆడియాలి. కళ్యామాకు లాస్ట్ ఎందుకు వేసినాం తెలుసా? ఫైర్, వైల్డ్ ఫైర్. తర్వాత నిమ్మకాయ రసం పోసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇట్లా అయిన తర్వాత దించేసుకోవాలి. దించేసుకొని రైస్ ఇలాగ వేసేసుకుందాం. ఇట్లా కుల్లా వేసుకోవాలి. ఇట్లా అంతా వేసుకొని వేసేసుకోండి. వాసన గుమగుమలాడుతుంది. చిన్న చిన్న గడ్డలు కూడా అన్నీ పోయేటట్టు నీట్గా కలుపుకోండి. ఇది గరం మీద తింటే సూపర్ ఉంటుంది. చల్లగా అయిందనుకో తినాలనిపించదు. వేసేద్దామా? చల్లనాడు. వావ్. చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ రాత్రి మిగిలిన అన్నము పోపేస్తుండే, మస్తు ఉంటుండే. సేమ్గా మా అమ్మ చేసినట్టే చేసిన, మంచిగా అవుతుంది. అట్లా మెల్లగా పొలం కట్టిపోయి తిందాంపా. చల్. అబ్బాబ్బాబ్బా, నిమ్మకాయ అన్నమా, నిమ్మకాయ అన్నం అట్లుంది. మస్తు వస్తుంది టేస్టు, కాజుల టేస్టు. పొద్దుగాల ఇది తిన్నామనుకో మీకు ఏ టిఫిన్ గుర్తురాదు. ఇక అవి తింటా ఉంటే కాజులు, పల్లీలు దవడ కింద వచ్చి మంచిగా నమిలినా కొద్దీ ఆ టేస్టు భలే వస్తుంది. మళ్ళీ వంటకాయతో మళ్ళీ కలుద్దాం. అప్పట్లోపు మీకు ఆక సెలవు తీసుకుంటాడు. అప్పట్లోపు మీరు ఏం చేయాలి తెలుసా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండరు నెక్స్ట్ వీడియో కోసం.